సో హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఎస్పెషల్లీ 2026 గ్రాడ్యుయేట్స్ కోసం అనమాట. సో ఎస్ గైస్, ఇన్ఫోసిస్ అయితే అఫీషియల్గా ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే అనౌన్స్ చేసింది 2026 బ్యాచ్కి. అండ్ ఇదైతే మీరు అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే సో ఇదైతే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఆఫ్ క్యాంపస్లో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో. సో ఈ వీడియోలో అయితే నేనైతే మొత్తం రోల్స్ అండ్ శాలరీ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైవ్ గురించి. సో ఇన్ఫోసిస్ అయితే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్స్ని హైర్ చేస్తుంది. సో స్పెసిఫికల్లీ 2026 గ్రాడ్యుయేట్స్ బ్యాచ్ నుండి. సో ఇది ఆఫ్ క్యాంపస్ కాబట్టి మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నా లేకపోయినా లైక్ మీరైతే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి అండ్ హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసరికి రోల్స్ అండ్ శాలరీ అనమాట. సో ఇన్ఫోసిస్ అయితే 4 రోల్స్ అయితే ఇస్తుంది. లైక్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 విత్ 21 ప్యాకేజ్ అనమాట. అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 16 LPA అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 సో 10 LPA ప్లస్ 1 lakh జాయినింగ్ బోనస్. అండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ DSC అనమాట. సో ఇక్కడైతే 6.25 LPA ప్లస్ 75,000 అయితే బోనస్. సో లోయెస్ట్ శాలరీలో కూడా లైక్ గుడ్ ప్యాకేజ్ అయితే ఉంది లోయెస్ట్ రోల్లో కూడా ఇక్కడ ఫ్రెషర్స్కి. సో మిస్ అవ్వకండి. అండ్ లైక్ చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది TCS HCL లాంటి కంపెనీస్లో సో స్టార్టింగ్ అయితే 3 to 4 LPA ఉంటుంది కదా అని చెప్పి. సో కరెక్ట్ అనమాట. సో అక్కడ చూసుకుంటే నార్మల్గా 3 to 4 LPAతో స్టార్ట్ అవుతుంది, బట్ ఇక్కడ బేసిక్ వచ్చేసరికి 6.25 LPA నుండి అయితే స్టార్ట్ చేశారు. అండ్ హైయెస్ట్ వచ్చేసరికి 21 LPA అయితే వరకు ఉంది. అండ్ సో ఇదైతే మనం బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇన్ఫోసిస్లో అయితే మెయిన్లీ 2 రౌండ్స్ ఉంటాయి. సో రౌండ్ 1 వచ్చేసరికి ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. లైక్ ఇది వచ్చేసరికి వర్చువల్గా జరిగింది టెస్ట్. అండ్ దీంట్లో వచ్చేసరికి మీడియం టు డిఫికల్టీ లెవెల్లో కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3 hours జరుగుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే 3 to 4 DSA క్వశ్చన్స్ అయితే వస్తాయి బేసిక్గా. అండ్ ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ క్వశ్చన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ వీడియో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్. అండ్ ఇంకా రౌండ్ 2 వచ్చేసరికి ఇంటర్వ్యూ అనమాట. సో రౌండ్ 1 క్లియర్ చేసిన వాళ్ళకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి లైక్ టీసెస్లా కాకుండా సపరేట్గా కాకుండా సింగిల్ ఇంటర్వ్యూ అనమాట. లైక్ టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కలిపి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి లైక్ డిఎస్ఏ బేసిక్స్, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్, ఓప్ కాన్సెప్ట్స్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అన్నీ కలిపి అడుగుతారు. సో ఈచ్ రౌండ్ వచ్చేసరికి 3 hours వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకా కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయని చెప్పారు కదా, లైక్ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో లైక్ ఒక కోడ్ ఇచ్చి రాయమనొచ్చు, ఆర్ ఇన్ కేస్ ఒక కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి చేయమనొచ్చు అనమాట. సో ప్రాక్టీస్ చేస్తే బెటర్. అండ్ ఇంకా ఎలిజిబిలిటీకి వచ్చేసరికి చూసుకుంటే సో ఇది వచ్చేసరికి 2026 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. అండ్ ఇంకా కోర్సెస్ ఎలిజిబిలిటీ చూసుకుంటే BE బీటెక్, ME ఎంటెక్ అండ్ MCA MSc చేసే వాళ్ళకి. అండ్ బ్రాంచెస్ వచ్చేసరికి CS, IT, ANML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ECE, ట్రిపుల్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని టెక్ స్టూడెంట్స్ అయితే అందరూ టెక్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి May 4, 2026 అనమాట. సో అప్లై చేయడానికి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, సో వెంటనే అప్లై చేయండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అప్లై చేయండి. సో ఇంకా హౌ టు ప్రిపేర్ అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, సో ఇలా అయితే ఇంకొక ఎక్స్పీరియన్స్ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో నేనైతే చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో నేనైతే DSCకి సెలెక్ట్ అయ్యానని చెప్పి. సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఎంత టైం తీసుకుంటారని కూడా చెప్తా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ప్రిపరేషన్కి వస్తే కోడింగ్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. లైక్ లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, బికాస్ ఆ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతారు మ్యాక్సిమమ్. సో అవి ప్రాక్టీస్ చేయడం బెటర్. అండ్ ఇంకా కోడింగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి లైక్ బైనరీ సెర్చ్ ఇలాంటివి కూడా అడుగుతారు, మీరు చూసుకోవాలి. అండ్ ఇంకా సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఇంటర్వ్యూలో ఊప్స్, DBMS, OS బేసిక్స్, సో చెప్పా కదా మీరు పెట్టిన కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మీ రెజ్యూమ్లో, సో దాన్ని బట్టి అడుగుతారు. అండ్ ఇంకా హెచ్ఆర్కి వచ్చేసరికి ఇంకా బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. అండ్ హెచ్ఆర్ మీద అయితే అంత పెద్దగా ఏం ఫోకస్ చేయరు, మెయిన్లీ వచ్చేసరికి మీ టెక్నికల్ మీరు ఎలా చెప్తున్నారని అయితే ఉండిద్ది మ్యాక్సిమమ్.
సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే సో ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ కాకండి. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది ఆఫ్ క్యాంపస్ కాబట్టి. సో ఇప్పటి నుండే మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్. సో ఈవెన్ L3 కాకపోయినా లైక్ డీఎస్సీ అయినా బావుంటుందనమాట. లైక్ ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే అప్లై చేస్తారు. అండ్ ఫ్యూ మాత్రమే సెలెక్ట్ అవుతారు. సో డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఎవరైతే కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తది. అండ్ సో యాహ్ గైస్, సో ఇదైతే ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ 2026 గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకేమైనా ఇన్ఫోసిస్ గురించి లైక్ ఆహ్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో ఇలాంటి ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే సో ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ అస్ ఇన్ కమెంట్స్ అనమాట. సో మేమైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ ఇంకా అప్లై చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.